హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు కథ 'గ్రీన్ సిగ్నల్' రచించిన వారు మామిడాల శైలజ గారు. ఇక కథలోకి వెళ్తే, అనుమానాలు, అపార్థాల మధ్య నలిగిన రెండు హృదయాల గుండె చప్పుడే ఈ అందమైన ప్రేమ కథ. అది ఎలాంటి మలుపులు తిరిగింది, చివరకు ఏ దరికి చేరింది అనేదే ఈ కథ సారాంశం. జీవితం అత్యంత విలక్షణమైనది. అది మనిషికి ఒక్కసారే లభించే వరం. దానిని ఆనందమయం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. జీవితంలో తాము అనుకున్నది జరగలేదనో, కోరుకున్నది దక్కలేదనో దానిని విషాదభరితం చేసుకుంటారు కొందరు. విధి విసిరిన అఘాతానికి భీతిల్లి దానిని ఎదుర్కోలేక భగవంతుడు ప్రసాదించిన అత్యుత్తమ మానవ జన్మను అంతం చేసుకోవాలనుకుంటారు మరికొందరు. జీవితంలో తారసిల్లిన సమస్యలను మనము ఏ విధంగా స్వీకరించాము అనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మనకు అందిన దానితో సంతృప్తి పడి పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం నేర్చుకుంటే అది నందనవనమే అవుతుంది. జీవితం అంటేనే కష్టసుఖాల వెలుగు నీడల సంగమం అని అర్థం చేసుకుంటే, కష్టాలకు వెరవకుండా, సుఖాలకు మురవకుండా అన్నింటినీ ఒకేలా స్వీకరించే స్థితప్రజ్ఞత అలవడుతుంది. అప్పుడే ఈ భూమి మీద మానవ మాతృలుగా జన్మించినందుకు మన జన్మ సార్థకమవుతుంది. డైరీ రాయడం ముగించిన పన్నాగ దానిని పక్కకు పెట్టి నిస్త్రాణగా కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. విశాలమైన ఆమె కనుచివర్ల నుంచి జాలువారిన కన్నీటి చుక్కలు అప్పటి వరకు ఆమె హృదయంలో జరిగిన సంఘర్షణను, అంతర్మథనాన్ని సూచిస్తూ ఆమె పొడవాటి నల్లని కురుల్లో నిక్షిప్తమైపోతున్నాయి. గతం తాలూకు ఆలోచనలతో సతమతమవుతూ బడలిక్కకున్న ఆమె మనసు క్రమక్రమంగా ఒక రకమైన సుషుప్తావస్థలోకి జారుకుంది. మోసుకున్న ఆమె తుమ్మెద రెక్కల్లాంటి కనురెప్పల మాటున పరుచుకున్న కాటుక లాంటి చీకటిలో వెన్నెల వెలుగులా 6 అడుగుల అగస్త్య అందమైన రూపం ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా ఏదో అలజడి గురైనట్లుగా ఆమె నయనాలు చలనానికి గురయ్యాయి. నిద్ర మెలకువ కాని స్థితిలో కొట్టుకులాడుతున్న పన్నాగ కళ్ళు తెరిస్తే ఆ సుందరమైన మూర్తి ఎక్కడ అదృశ్యమవుతుందోనన్న భయంతో కాబోలు కనురెప్పలను మరింత బిగించింది. తను చేతులారా దూరం చేసుకున్న తన ఆత్మబంధం మళ్ళీ ఎక్కడ దూరం అవుతుందేమోనన్న ఉత్కంఠతతో తన హృదయ ఫలకం మీద శాశ్వతంగా ముద్రించుకుంటూ ఆనంద పారవశ్యాన్ని అనుభవిస్తోంది. హఠాత్తుగా అగస్త్య మృదు గంభీర స్వరం లాలనగా వినిపించింది. పన్నాగా, ఏమిటిది? అసలు నువ్వేనా? ఆత్మస్థైర్యం మూర్తిభవించినట్లు ఉండే నువ్వేనా ఇలా బేలగా మారిపోయింది? ఒకప్పుడు నాతో ఏమన్నావు? జీవితం కంటే ప్రేమ గొప్పది కాదు అన్నావు. ప్రేమ జీవితంలో ఒక పార్శ్వం మాత్రమేనని, అందులో ఓడిపోయిన జీవితంలో గెలవాలి అన్నావు. మరి నువ్వు చేస్తున్నదేమిటి? ఇది నాకు తెలిసిన పన్నాగ కానే కాదు. ఎంతటి సవాళ్ళనైనా చిరునవ్వుతో గెలిచే పన్నాగ అసలే కాదు. విధి విరిసిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని నిలిచిన నువ్వేనా ఇది? ఓడిపోతున్నావు పన్నాగా, జీవితాన్ని గెలవడంలో ఓడిపోతున్నావు. నో అగస్త్య, నో. అలా ఎన్నటికీ జరగదు. ఈ పన్నాగ అంత పెరిగిది కాదు. నేను ఎన్నటికీ ఓడిపోలేనులే. నో గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా కళ్ళు తెరిచింది పన్నాగ. అప్పటి వరకు జరిగిందేమిటో అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. క్రమక్రమంగా అగస్త్య రూపం ఆమె మనోఫలకం నుంచి నిష్క్రమించింది. ఏమిటిది? కళ? నేను ఇలా అయిపోతున్నానేమిటి? కొన్ని రోజుల క్రితం అగస్త్యకి ధైర్యవచనాలు బోధించిన నేనేనా ఇది? అమ్మగారు, ఏమైంది? అమ్మగారు అంతలా అరిచారు. ఏదైనా పీడకల వచ్చిందా? ఇదిగో ఈ మంచినీళ్ళు తాగండి. మగ్ నుంచి నీళ్లు వంచి గ్లాసులో పోసి అందిస్తూ అంది సుభద్ర. వాటిని అందుకుని గటగట తాగేసింది పన్నాగ. ఏమైంది అమ్మగారు? మళ్ళీ అడిగింది సుభద్ర. ఏం లే సుభద్ర, నువ్వు వెళ్ళి పడుకో. పోనీ ఈరోజు నన్ను ఇక్కడ పడుకోమంటావా అమ్మా? పర్వాలేదు సుభద్ర, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. కాసేపు అయ్యాక లేచి లైట్ ఆఫ్ చేసి వచ్చి బెడ్ మీద వాలిపోయింది పన్నాగ. నిద్ర రాని ఆమె మనసులో అగస్త్య రూపం
ఇంకా లీలగా కదలాడుతూనే ఉంది. 20 ఏళ్ల లేలేత ప్రాయంలో అతనిపై కలిగిన ప్రేమ భావాలని గుర్తించలేని తన అసమర్థతను ప్రశ్నిస్తూనే ఉంది. అన్ని విషయాలలో ఎంతో మెచ్యూర్డ్‌గా ఆలోచించే నేను అతని విషయంలో ఇలా ఎలా తప్పటడుగు వేయగలిగాను? అతని పట్ల తనలో చిగురించిన ప్రేమని ఆరాధనగా, ఆకర్షణగా భ్రమించి నిజానిజాలు నిర్ధారించుకోకుండా నిర్ణయం తీసుకొని జీవితానికి సరిపడా వేదనను మిగుల్చుకున్నానా? ఇన్నాళ్ళు తాను మర్చిపోయాననుకున్న అగస్త్య తన మనసు పొరల్లో ఇంకా నిక్షిప్తమై ఉన్నాడా? అతనిపై నాకు ప్రేమే లేకపోతే కొత్త జీవితాన్ని ప్రారంభించే క్రమంలో ఇంత పెనుగులాట ఎందుకు? ఇది అగస్త్య సాధించిన విజయమా? జీవితంలో అత్యంత విలువైన ప్రేమ పెన్నిధిని అవివేకంతో దూరం చేసుకున్న తన పరాజయానికి చిహ్నమా? తనను ఆ సమయంలో నిజాలకు దూరంగా, అబద్ధాలకు దగ్గరగా జరిపిన ఆ సంఘటనలు, పరిస్థితులు ఆమె స్మృతి పథంలో మెదిలాయి. పన్నాగ ఆలోచనలు 6 సంవత్సరాల వెనక్కి శరవేగంతో పరుగులు తీశాయి. సార్‌కి ఇంద్రభవనం లాంటి ఇల్లుంది. బోల్డన్ని కార్లున్నాయి. చిటికేస్తే అన్ని అవసరాలు తీర్చే నౌకర్లు ఉన్నారు. కానీ ఏం లాభం? ఇంటికెళ్ళాక ఆప్యాయంగా పలకరించే ఒక కుటుంబం, భార్య, పిల్లలు లేరు. ఎంత ఐశ్వర్యం ఉంటే ఏం లాభం? ఒంటరి జీవితమే కదా! 30 ఏళ్లు దాటుతున్నా ఇంకా పెళ్లి పెటాకులు లేవు. దాన్ని అనుభవించే అదృష్టవంతురాలు ఎక్కడ ఉందో, అసలు ఉందో లేదో. ఏంటి సులోచన, ఈరోజు వచ్చి రాగానే సార్ పెళ్లి మీద పడ్డావు? అయినా అతనికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? చుట్టూ అమ్మాయిలు ఎప్పుడు రాసుకు పూసుకు తిరుగుతూ ఉంటారు కదా! అసలే అందగాడు, ఆ పైన ఐశ్వర్యవంతుడు. ఏం చేసినా చెల్లుతుంది. సిస్టమ్ ఆన్ చేస్తూ సులోచనతో అంది జీవిత. అవును, ఆ సఖి మహిళా మండలి చైర్మన్ గిరిజాదేవికి సార్తో అంత క్లోజ్నెస్ ఏమిటో ఎప్పుడు ఏదో ఒక వంక పెట్టుకొని సార్ దగ్గరికి వస్తూనే ఉంటుంది. ఆవిడకు పెళ్ళి కూడా అయిందంటారు. ఏమిటో ఈ డబ్బున్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. ఎటొచ్చి మన మధ్యతరగతి వాళ్ళకి అన్ని పట్టింపులు. మళ్ళీ అంది సులోచన. అవన్నీ రూమర్స్ లేవే. సార్ని చూస్తే నాకెప్పుడూ అలా అనిపించదు. ఎవరితో ఎంత లిమిట్స్లో ఉండాలో అలాగే ఉంటాడు. అయినా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు గొప్ప వాళ్ళ అందరిపైన ఇలాంటి వదంతులు. ఏంటి జీవిత, ఈరోజు సార్ పక్షాన వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నావు? కొంపదీసి నీవేమైనా సార్కి లైన్ వేసే పనిలో కానీ? చచా, నోరు మూసుకోవే. అందరిపైన నోరు పారేసుకుంటావు. ప్రతి దాంట్లో తల దూరుస్తావు. ఎవరు ఎలాంటి వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో. అదిగో పన్నాగా వస్తోంది. సిస్టమ్ వైపు తిరిగి నిన్న అన్కంప్లీట్గా వదిలేసిన వర్క్ పూర్తి చేసే పనిలో పడిపోయింది జీవిత. అరే, అప్పుడే వచ్చేసారే. ఈరోజు నేనే లేట్ అన్నమాట. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ. అయినా నేను రాగానే ఆపేయాల్సినంత సీక్రెట్ డిస్కషన్స్ ఏమిటో అంది పన్నాగ. నీ గురించి కాదులే తల్లి. ఆఫీస్లో జాయిన్ అయ్యి కాగానే సార్ని ఇంప్రెస్ చేసి మంచి మార్కులు కొట్టేశావు. నిన్ను గురించి మాట్లాడుకునేంత స్థాయికి మేము ఎదగలేదులే. అదిగో అటెండర్ వస్తున్నాడు. మేడం గారు రావడం ఆలస్యం. అటెండర్ వైపు చూసి కళ్ళెగరేసి నవ్వుతూ అంది సులోచన. పన్నాగ మేడం సార్ పిలుస్తున్నారు. ఓకే, వస్తున్నాను పద. ఇద్దరి వైపు ఒకసారి గుర్రగా చూసి అటెండర్ వెనకాలే నడిచింది పన్నాగ. సార్ ఎందుకు పిలిచారో అనే జంకుతో బెరుకుగా ఛాంబర్లోకి ప్రవేశించింది పన్నాగ. ఒక్కసారిగా తాజా గులాబీ పూల పరిమళం ఆమెను చుట్టుముట్టి మనసును ఆహ్లాదభరితం చేస్తూ ఏదో తెలియని హాయిని కలిగించి అప్పటి వరకు పడిన టెన్షన్ను దూరం చేసింది. పిఏతో ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్న అగస్త్యకి విష్ చేసింది. ఒక్కసారి పన్నాగ వైపు తిరిగి తల పంకించి వెయిట్ ఎ మినిట్ అని తిరిగి పిఏతో మాటల్లో పడిపోయాడు. ఒక్కసారి క్యాబిన్ అంతా పరికించి చూసింది పన్నాగ. రకరకాల తాజా పూలతో ఫ్లవర్ వేస్లు నింపబడి ఉన్నాయి. సార్ టేబుల్కి ఎడమ పక్కగా రాబిన్ శర్మ పుస్తకాలు కనిపించాయి. అంటే సార్కి పువ్వులన్నా పుస్తకాలన్నా ఇష్టం అన్నమాట అనుకుంది పన్నాగ. గదంతా పరికించడం అయ్యాక ఒక్కసారి అగస్త్య పైన చూపులు నిలిపింది. చైర్లో ఒక పక్కగా తిరిగి మాట్లాడుతూ మరో పక్క ఫోన్ అటెండ్ చేస్తూ అంత బిజీలో కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో ఉండటం గమనించింది పన్నాగ. ఏదేమైనా సార్ చాలా హుందాగా
మ్యాజెస్టిక్గా ఉంటారు అనుకుంది పన్నాగ. ఎంతసేపైనా అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించేంత గ్రేస్ ఉంది తనలో. అందుకే కాబోలు ఎప్పుడు చూసినా ఆ అమ్మాయిలు అతని చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మరి తను ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదో, అయినా అతని పర్సనల్ లైఫ్ గురించి నాకెందుకులే. పిఏ వెళ్ళిపోగానే ఒక్కసారిగా పన్నాగ వైపు తిరిగి, వెల్కమ్ మిస్ పన్నాగ, ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు అగస్త్య. మొన్న మీరు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జీపీవీ గ్రూప్స్ కంపెనీ వారికి బాగా నచ్చింది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా చాలా అద్భుతంగా చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ మిస్ పన్నాగా చిరునవ్వుతో అన్నాడు. థ్యాంక్ యూ సార్, ఇట్స్ మై ప్లేజర్. మీరు జాబ్లో జాయిన్ అయ్యి 1 మంత్ అయింది కదా? ఎస్ సార్. మీ ఫస్ట్ శాలరీ నేనే స్వయంగా ఇవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ టేక్ దిస్ అగస్త్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరుతో పక్కనే ఉన్న కవర్ తీసి అందిస్తూ అన్నాడు అగస్త్య. వణుకుతున్న చేతులతో అందుకుంటుండగా చెప్పాడు. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. తన మొట్టమొదటి సంపాదన, తన జీవితంలో ఒక అపూర్వ ఘట్టం. ఎక్స్పీరియన్స్ లేదని ఎన్నో కంపెనీలు తిరస్కరించిన తరువాత తన మీద నమ్మకంతో, తన వర్త్ని నమ్మి ఈ కంపెనీ తనకు జాబ్ ఇచ్చింది. ఈ కంపెనీలో జాబ్ సంపాదించడం కోసం ఎంతోమంది కలలు కంటారు. ఫస్ట్ టైం ఇంత ప్రెస్టీజియస్ కంపెనీలో జాబ్ రావడం తన అదృష్టం. కృతజ్ఞతతో మెరుస్తున్న కళ్ళతో మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పింది పన్నాగ. బై ది బై, మీ మీద నమ్మకంతో మరొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ను మీకు అప్పగిస్తున్నాను. దీనిని మీ ఎఫిషియన్సీ అంతా యూజ్ చేసి ప్రిపేర్ చేయండి. దిస్ ఈజ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్. ఈవినింగ్ 6 కల్లా నాకు సబ్మిట్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. బీ కేర్ఫుల్. ఫైల్ చేతికి అందిస్తూ ఆగకుండా మోగుతున్న ఫోన్ను చేతిలోకి తీసుకున్నాడు అగస్త్య. షూర్ సార్. వెనుతిరిగి డోర్ మీద చెయ్యి వేయబోతుండగా పన్నాగా పిలిచాడు అగస్త్య. మీరు నువ్వు నాకంటే వయసులో చాలా చిన్నదానివి. మిమ్మల్ని నువ్వు అని సంబోధిస్తున్నందుకు ఏమీ అనుకోరు కదా? నో సార్. ఓకే, యూ కెన్ గో. కాల్ రిసీవ్ చేసుకుంటూ అన్నాడు. డోర్ తీసుకుని బయటకు వచ్చింది పన్నాగ. అప్పటి వరకు తనను ఆవరించుకొని ఉన్న తాజా పూల సుగంధం క్రమక్రమంగా దూరమైంది. సంతోషంతో గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. ఫస్ట్ శాలరీ తీసుకోవడం దానికి ఒక కారణమైతే, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ను సార్ తనకి అప్పగించడం అగస్త్య పట్ల ఇది అని ఏదో తెలియని భావన కలిగింది. శాలరీ కవర్తో క్యాబిన్లోకి వస్తున్న పన్నాగను చూసి చూడనట్లుగా నటిస్తూ, అవును సులోచన, సార్ నా ఫస్ట్ శాలరీ నాకు స్వయంగా ఇచ్చినట్లు గుర్తులేదే, మరి నీకు అంది జీవిత పన్నాగను ఓరగా చూస్తూ. నాకు కూడా అంతేనే. ఏ అటెండర్తోనో క్లర్క్తోనో పంపించినట్లు జ్ఞాపకం. తనకు అత్యంత ఆప్తులైన వారికి సార్ ఫస్ట్ శాలరీ తన స్వహస్తాలతో ఇస్తాడని విన్నాను. దీన్ని బట్టి చూస్తే పన్నాక వైపు చూసి కన్ను కొడుతూ అంది సులోచన. షటప్, డూ యువర్ వర్క్. ఎర్రబడ్డ ముఖంతో కోపంగా అని చైర్ లాక్కొని కూర్చొని సిస్టమ్ ఆన్ చేసింది పన్నాగ. వాల్ క్లాక్ వైపు చూసింది పన్నాగ. 6:45. మై గాడ్, సార్ చెప్పిన టైం అయిపోయింది. వర్క్ ఇంకా అన్కంప్లీట్గానే ఉంది. నుదుటిపైన చిరస్వేదము అలుముకుంటుండగా చుట్టూ చూసింది. ఎక్కడో ఒకరో ఇద్దరు తప్ప క్యాబిన్స్ అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెల కావడం వల్ల వెలుతురు మందగించి చీకట్లు అలుముకుంటూ ఎంతో రాత్రైన ఫీలింగ్ను కలిగిస్తున్నాయి. గుండెలు ఆందోళనతో కొట్టుకుంటుండగా సిస్టంలో తలదూర్చింది పన్నాగ. 10 నిమిషాలు గడిచాయి. పన్నాగ అగస్త్య పిలుపు వినిపించి లోకంలోకి వచ్చింది. సార్, ఒక్క 10 మినిట్స్. ఒక్కసారి సీట్లోంచి లేస్తావా ప్లీజ్? ఆమె ఖాళీ చేసిన సీట్లో కూర్చుంటూ, మీరు కాసేపు రిలాక్స్ అవ్వండి అన్నాడు అగస్త్య. భయం భయంగా చూస్తూ కూర్చుంది. 10 నిమిషాల పాటు బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి వర్క్లో లీనమైన అగస్త్య కంప్లీట్ అయిన ప్రాజెక్ట్కు ప్రింట్ ఆప్షన్ ఇచ్చి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చి వదిలి లేచి నిల్చొని ఇట్స్ ఓవర్ అన్నాడు. 10 నిమిషాల తర్వాత ఆఫీస్ నుండి బయటకు వచ్చి ఆటో కోసం వెయిట్ చేస్తున్న పన్నాగ దగ్గరికి సర్రున వచ్చి కారు ఆగింది. పొడవాటి తెల్లటి కారు. చూడగానే అది అగస్త్యది అని అర్థమైంది పన్నాగకి. డ్రైవింగ్ సీట్లో ఉన్న అగస్త్య కారు గ్లాస్ కిందికి దించుతూ, ఈరోజు బాగా లేట్ అయినట్టుంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు. సార్, మీకెందుకు శ్రమ, నేను ఆటోలో వెళ్ళిపోతాను. పర్లేదు రండి, నేను అటువైపే వెళ్తున్నాను. ఇక తప్పలేదు పన్నాగకు.
కారు వెనక్కి వెళ్ళబోతుండగా సడన్గా ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి పక్క సీట్ చూపిస్తూ ప్లీజ్ అన్నాడు. కార్ స్టార్ట్ చేసి రోడ్డు మీదే దృష్టి నిలిపి డ్రైవ్ చేస్తున్న అగస్త్య దారి చూపించాలి మీరు అన్నాడు. కాసేపయ్యాక కారు దిగి థ్యాంక్స్ చెప్పబోతున్న పన్నాగను చూస్తూ నో ఫార్మాలిటీస్, వి విల్ మీట్ టుమారో బాయ్ చిరునవ్వుతో అంటూ కార్ స్టార్ట్ చేశాడు అగస్త్య. కారు కనుమరుగయ్యే వరకు అలాగే చూస్తూ నిలబడిపోయింది పన్నాగ. ఇదేంటి, ఇతడు ఇంత డీసెంట్గా ఉన్నాడు, ఇతని గురించి విన్నదానికి ఇతని ప్రవర్తనకు ఏమాత్రం సంబంధం లేదే, ఇంటి వైపు నడుస్తూ అనుకుంది పన్నాగ. ఏంటి పన్ను ఇవాళ ఇంత ఆలస్యమైంది, నాకు భయంతో కాళ్ళు చేతులు ఆడటం లేదు తెలుసా, గుమ్మంలోనే ఎదురైన అమ్మమ్మ ఆతృతగా అడిగింది పన్నాగను. ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఆలస్యమైందమ్మమ్మ, మీకు ప్రతిదానికి కంగారే, బ్యాగ్ పక్కన పడేసి కుర్చీలో కూలబడుతూ అంది. అలా అంటావేమిటే, రోజులు ఎలా ఉన్నాయో తెలుసా, చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి కూడా రక్షణ లేని రోజులివి, నా భయం నాది. ఏమిటో ఆడపిల్లతో పని చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. గొనుక్కుంటూ మనవరాలికి కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది వర్ధనమ్మ. కాఫీ కప్పుతో బయటకి వచ్చిన అమ్మమ్మ చేతిలో శాలరీ కవర్ పెట్టి గబుక్కున వంగి కాళ్లకు దండం పెట్టింది పన్నాగ. అమ్మమ్మ, నా మొదటి జీతం ఆశీర్వదించు అంది. ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వర్ధనమ్మకి. మనవరాలిని పైకి లేపి ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది. కళ్ళు తుడుచుకుంటూ సంవత్సరం పిల్లగా ఉన్నప్పుడు మీ అమ్మా నాన్నలు నిన్ను నా చేతుల్లో పెట్టి ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. అప్పటి నుండి నిన్ను ఇంత దాన్ని చేయడానికి ఎన్ని పాటలు పడ్డానో. కళ్ళ ముందే కన్నబిడ్డను కోల్పోయినా ఈ ముసలి ప్రాణం తట్టుకుని బతుకుందంటే నా బిడ్డ ప్రతిరూపమైన నిన్ను అనాథను చేయడం ఇష్టం లేక. ఇక నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టానంటే నా బాధ్యత తీరిపోతుంది. ఇక నిశ్చితంగా నేను మీ అమ్మ దగ్గరికి. చప్పున అమ్మమ్మ నోటిని తన చేతితో మూస్తూ ఫస్ట్ శాలరీ వచ్చిందని నేను ఇంత ఆనందంగా ఉంటే అవే మాటలమ్మమ్మ, తనని పెనవేసుకుంటూ అంది పన్నాగ. ఇన్ని రోజులు జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటాను అని ఆపావు. అమ్మాయికి ఉద్యోగం కాదమ్మా, జీవితాంతం అండగా ఉండే ఒక తోడు ముఖ్యం. ఇప్పటికైనా ఆ విజయవాడ సంబంధాన్ని అబ్బబ్బా అమ్మమ్మ, జాబ్ ఇలా వచ్చిందో లేదో, అప్పుడే ఈ తొందర ఏంటి, కొన్ని రోజులు జాబ్ని ఎంజాయ్ చేయని గారంగా అంటూ కాఫీ కప్పు అందుకుంది పన్నాగ. ఏంటో ఈ పిల్ల, ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా ఇలాగే మాట్లాడుతుంది, గొనుక్కుంటూ లోపలికి వెళ్ళింది వర్ధనమ్మ. శ్వేతవర్ణంతో దగదగా మెరుస్తూ హుందాగా ఉన్న రాజ్మహల్ లాంటి ఇంటి ముందు నిలబడింది పన్నాగ. ఒక్కసారి ఆ భవనాన్ని తేరిపారా చూసింది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేలా ప్రత్యేకంగా ఉంది అది. వాచ్మెన్ పరిగెత్తుకుంటూ వచ్చి గేట్ తీశాడు. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చి ఉండడం వల్ల పన్నాగని వెంటనే గుర్తుపట్టాడు. రండి మేడం, కూర్చోండి, సార్ లోపల ఉన్నారు అని వెళ్ళిపోయాడు. కూర్చొని చేతిలో ఉన్న ఫైల్స్ పక్కన పెట్టి ఒక్కసారి ఆ విశాలమైన గదిని పరిశీలనగా చూసింది పన్నాగ. ఏ రోజుకా రోజు పూచిన పూలతో గది మొత్తం అందంగా అలంకరించబడి ఉంది. ఫ్లవర్ వ్యాస్లో ఉన్న తొంగి చూస్తున్న పూలు ఫ్రెష్గా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఆ పూలలో కొన్ని తాను ఇంతవరకు చూసి ఉండని పూల కలెక్షన్ కూడా ఉంది. ఇన్ని రకాల పూలను సార్ ఎక్కడి నుండి తెప్పిస్తున్నారో, దీనికోసం ప్రత్యేకంగా ఒక మనిషి ఉన్నాడు కాబోలు అనుకుంది. గదిలోని ఖరీదైన ఫర్నిచర్, అద్భుతమైన కళాత్మకతో చూపరులను కట్టిపడేస్తూ ఇంటి యజమాని అభిరుచిని చెప్పకనే చెబుతున్నాయి. సార్ ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా పొడుగ్గా నాజూగ్గా ఉన్న ఒక అమ్మాయి లోపల ఉంది. సార్ దగ్గర ఎంతో చనువు ఉన్నట్లు ప్రవర్తిస్తున్న ఆ అమ్మాయి తను రాగానే వెళ్ళిపోయింది. ఇలా అమ్మాయిలను ఇంటికే రప్పించుకొని రాజకార్యాలు నడిపే బదులు పెళ్లి చేసుకోవచ్చు కదా. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు, హోదా ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఏమిటో. ఒకసారి అసహనంగా లేచి నిలబడింది పన్నాగ. ఉదయం 11 గంటలకు రమ్మన్నారు. ఆఫీస్లో వర్క్ ప్రెషర్ వల్ల రాలేకపోయింది. లంచ్ టైం కదా, ఇంట్లోనే ఉంటారు కాబోలు అని వస్తే ఇలా వెయిట్ చేయిస్తున్నాడు. బహుశా తను వచ్చినట్లు వాచ్మెన్ చెప్పి ఉన్నాడు. ఫైల్స్ చేతిలోకి తీసుకుని అగస్త్య ఉన్న రూమ్ వైపు అడుగులు వేసింది. గదిలోంచి ఏ శబ్దమూ వినిపించడం లేదు. ఎవరూ లేనట్టుంది లోపల. సార్ బహుశా సిస్టమ్ వర్క్లో బిజీగా ఉండి ఉంటారు. తానేమో
తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయాలి. సార్ని డిస్టర్బ్ చేస్తే ఏమనుకుంటారో. ఫైల్స్ చూసి సిగ్నేచర్ చేస్తే అయిపోతుంది కదా. ఏదైతే అయిందని లోపలికి వెళ్ళడానికే నిర్ణయించుకుంది. ఓరగా వేసి ఉన్న గది తలుపులను కొద్దిగా తటపటాయిస్తూనే ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ చిన్నగా తోసింది. అంతే, ఒక్కసారిగా కొయ్యబారిపోయింది పన్నాగా. ఎదురుగా కుర్చీలో కాళ్ళు బార్లా చాపి కూర్చొని ఉన్న అగస్త్య ఒడిలో ఎవరో స్త్రీ అడ్డంగా కూర్చొని అగస్త్య ముఖానికి దగ్గరగా ముఖం పెట్టి చేతులు అతని భుజాల మీద చేతులు వేసి కూర్చుని ఉంది. డోర్ శబ్దం వినిపించగానే హఠాత్తుగా లేచి నిల్చొని పన్నాగ వైపు తిరిగి ఉంది ఆమె. ఆమె గిరిజ, సఖి మహిళా మండలి చైర్మన్. ఒక్కసారిగా గిరిజ ముఖం క్రోధంతో ఎర్రబారింది. చైర్లో ఉన్న బ్యాగ్ తీసుకొని విసురుగా పన్నాగను రాసుకుంటూ బయటకు వచ్చింది. గిరిజ వెళ్తూ వెళ్తూ విసిరిన పరుషమైన పదజాలం పన్నాగా శుతిమెత్తని హృదయాన్ని నిలువెల్లా గాయపరిచాయి. డోర్ నాక్ చేసి రావాలని కూడా తెలియదు. మేనేజ్లెస్ బ్రూట్ ఎక్కడి నుండి పట్టుకొస్తాడో అగస్త్య ఇలాంటి వాళ్ళని. నిశ్చేష్టులై నిలబడిపోయింది పన్నాగ. అగస్త్య లేచి బయటికి వచ్చాడు. ముఖం అభావంగా ఉంది. తప్పు చేసిన వారిలో ఉండే గిల్టీ ఫీలింగ్ ఏ మాత్రం కనిపించడం లేదు అతనిలో. అంతకుముందు ఏం జరిగినట్లే చాలా మామూలుగా రా పన్నాగా, మార్నింగ్ వస్తానని రాలేదే, వస్తుందా అని చెప్తే కారు పంపేవాడిని కదా. తనను తాను సంభాళించుకోవడానికి కొంత సమయం పట్టింది పన్నాగకు. ఇద్దరు సొసైటీలో పేరున్న వాళ్ళే, కానీ వాళ్ళు చేస్తున్న రాజకర్యాలు ఇలాంటివి చీచి అనుకుంటూ తెచ్చిన ఫైల్స్ అందించింది పన్నాగ. 10 నిమిషాల అనంతరం ఫైల్స్ తీసుకుని బయలుదేరుతుండగా పన్నాగా, నేను ఇంకా లంచ్ చేయలేదు, నువ్వు కూడా నాతో జాయిన్ అవ్వు అన్నాడు. సారీ సార్, నేను చేసే వచ్చాను. వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతూ అంది. పర్వాలేదు, లైట్గా తీసుకో, కమాన్. మరో మాటకు అవకాశం లేకుండా డైనింగ్ హాల్లోకి నడిచాడు. ఇక తప్పలేదు పన్నాగకి. ఇద్దరు పని వాళ్ళు ప్లేట్స్ సర్దుతున్నారు. రండి సార్, రండమ్మగారు. టేబుల్పై ఉన్న రకరకాల ఆహార పదార్థాలు చూస్తూ ఒక్కనికే ఇన్ని రకాల వంటకాలా అనుకుంది పన్నాగ. భోజనం చేస్తున్నంతసేపు సైలెంట్గానే ఉన్నాడు అగస్త్య. ఎందుకో అతని సమక్షంలో ఏదో ఇబ్బందిగా అనిపిస్తోంది పన్నాగకి. అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలనే ఫీలింగ్. తన లోపల ఏదో సుతిమెత్తని భాగం గాయాలపైనట్లు సన్నని బాధ. భోజనం తర్వాత బయటకి వస్తున్న పన్నాగతో, పన్నాగా ఒక నిమిషం, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు అగస్త్య. వద్దు సార్, నేను వెళ్తాను. ఆమె అనుమతితో పని లేదన్నట్లుగా కార్ వైపు నడిచాడు. ఏమిటి మనిషి, ఇతరుల అభిప్రాయాలు ఆలోచనలు పట్టవా ఇతనికి, చిరాగ్గా అనుకుంది. కార్ డ్రైవింగ్ చేస్తున్న అగస్త్య ముభావంగా కూర్చొని ఉన్న పన్నాగ వైపు చూడకుండానే, పన్నాగా, నేను రేపు అర్జెంటుగా బాంబే వెళ్లాల్సి వస్తుంది. బహుశా వారం రోజుల వరకు రానేమో. ఈ వారం రోజులు నువ్వు ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేదు. ఇంటికి వచ్చి నేను సగంలో చేసి ఆపేసిన పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయి. దానికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆఫీస్లో చేయడం కుదరదు. మేనేజర్ గారు నీకు అన్నీ వివరిస్తారు. ఇంతకుముందు నువ్వు చేసిన వర్కే కాబట్టి నువ్వైతేనే త్వరగా కంప్లీట్ చేస్తావని నీకు చెప్తున్నాను. ఏదైనా అవసరమైతే నేను కాంటాక్ట్లోనే ఉంటాను. సార్, నేను డోంట్ వర్రీ, ఇక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు. నిన్ను పికప్ చేసుకోవడానికి డ్రైవర్ అందుబాటులో ఉంటాడు. ఏమనాలో పాలు పోలేదు పన్నాగకి. ఇదేమిటి ఇతడు, ఆఫీస్లో తనకంటే సీనియర్ మోస్ట్ పర్సన్స్ చాలానే ఉన్నారు, తనని ఎందుకు రమ్మంటున్నాడు? బై పన్నాగా, నెక్స్ట్ డే సాటర్డే కలుద్దాం. ఆమె మీదుగా వంగి కార్ డోర్ ఓపెన్ చేస్తూ అన్నాడు అగస్త్య. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పాలి అనిపించలేదు ఆమెకి. వడివడిగా నడుస్తూ వెళ్ళిపోతున్న ఆ అమ్మాయిని చూస్తూ అలాగే ఉండిపోయాడు అగస్త్య. ఎందుకో తనలోని అతి ముఖ్యమైన భాగం ఏదో తనని వదిలి వెళ్ళిపోతున్నట్లుగా చిన్న అలజడి. అమ్మ, భోజనానికి రండి. సిస్టమ్ ముందు కూర్చుని దీక్షగా మెయిల్స్ చెక్ చేస్తున్న పన్నాగా నౌకర్ వైపు చూస్తూ, నేను లంచ్ బాక్స్ తెచ్చుకున్నాను అంది. సార్ మీకు అన్నీ ఇక్కడే ఏర్పాటు చేయమన్నారమ్మా, లేదంటే సార్ మా మీద కోపం చేస్తారు. ఏమిటి టార్చర్ తనకు? తన ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా తనేదో తిండికి ముఖం వాచిపోయినట్లు అది మొదలు. టెన్షన్గా పన్నాగకి టిఫిన్లు, కాఫీలు, స్నాక్స్ అందుతూనే ఉన్నాయి. ఈరోజు పొద్దున్నే కారు రావటం, మళ్ళీ సాయంత్రం డ్రాప్ చేయడం, అమ్మమ్మ ప్రశ్నలకు సమాధానం
చెప్పుకోలేక సతమతమవుతోంది పన్నాగ. మాటి మాటికి పెళ్లి ప్రస్తావన తెస్తూ బెదిరింపులకు కూడా వెనుకాడడం లేదు అమ్మమ్మ. ఇద్దరి మధ్యలో అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయింది పన్నాగ పరిస్థితి. ఎప్పుడు ఇక్కడ నుండి బయటపడదామా? మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఆఫీస్‌కి వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉండగా, ఒకరోజు హఠాత్తుగా ఓడిపడ్డాడు అగస్త్య. హమ్మయ్య! అనుకుంది. ఇక తను ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న పన్నాగతో, "పన్నాగా కాస్త ఆగు" అన్నాడు. 5 నిమిషాల తర్వాత గదిలోకి వచ్చిన అగస్త్య చేతిలో పింక్ కలర్‌తో అందంగా ఉన్న చిన్న కవర్ ఉంది. కుర్చీని పన్నాగకు దగ్గరగా లాక్కొని కూర్చుంటూ, "పన్నాగా, బాంబేలో కాస్త టైం దొరికితే ఒక ఫ్రెండ్‌తో జ్యువెలరీ షాప్‌కి వెళ్ళాను. కవర్‌లోంచి సన్నని అందమైన చైన్ తీసి, అక్కడ ఈ చైన్ నాకు బాగా నచ్చింది. ఇది చూడగానే వెంటనే నువ్వు గుర్తుకు వచ్చావు. ఇది నీకు బావుంటుంది అనిపించింది. అందుకోసమే తీసుకొచ్చాను. అంతే తప్ప నాలో ఏ దురుద్దేశమూ లేదు. ఇది నువ్వు తీసుకుంటే నేను చాలా సంతోషిస్తాను." కవర్ చేతిలో పెట్టబోతుండగా విసురుగా చెయ్యి వెనక్కి తీసుకుంటూ, "పరాయి వాళ్ళిచ్చిన వస్తువులు నేను తీసుకోను సార్. మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చినా సరే క్షమించండి" కోపంగా అంటూ లేచి నిల్చుంది. ఒక్కసారిగా అగస్త్య ముఖం మాడిపోయింది. "నీకు కోపం తెప్పించినందుకు నన్ను క్షమించు పన్నాగా. నిన్ను బాధ పెట్టాలనో మరే ఉద్దేశంతోనో నేను ఇలా చేయడం లేదు. నువ్వు చైన్ తీసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకో. నేను ఎప్పుడూ నీ శ్రేయస్సును కోరేవాడినే. కానీ నా శ్రేయస్సు కోరేవారే అయితే మీ దగ్గర పనిచేసే ఒక అమ్మాయికి ఇలాంటి విలువైన వస్తువులిచ్చి ట్రాప్ చేయాలని అనుకోరు." తాను ఏం మాట్లాడుతున్నానో తెలియని స్థితిలో అనేసింది. హతాశుడైపోయాడు అగస్త్య. అతని ముఖం ఒక్కసారిగా మ్లానమైపోయింది. "అంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు పన్నాగా? నేను అమ్మాయిల్ని ట్రాప్ చేసేవాడిలా కనిపిస్తున్నానా? నన్ను ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు. నేను ఎలాంటి వాడినో తెలియదా?" గాయపడ్డట్లుగా అడిగాడు. "చూస్తున్నాను కాబట్టే అంటున్నాను. ఉద్యోగాల పేరుతో ఉపకారం చేస్తున్నానన్న వంకతో రోజుకొక అమ్మాయిని ఇంటికి పిలిపించుకొని" పన్నాగా కోపంతో, అవమానంతో అగస్త్య ముఖం ఎర్రబారింది. తీవ్ర స్వరంతో ఏదో అనబోయి మళ్ళీ అంతలోనే నిగ్రహించుకుని సహనాన్ని తెచ్చుకోవడానికి అతనికి కొంత సమయం పట్టింది. సౌమ్యత నిండిన గొంతుతో మృదువుగా అన్నాడు, "దయచేసి అలా మాట్లాడకు. నన్ను అర్థం చేసుకోవడంలో నువ్వు చాలా పొరపడ్డావు. అసలు నా గురించి అన్నీ వివరంగా చెప్పాలని, నీ మనసులో నా పట్ల ఉన్న అనుమానాలు తొలగించాలని నిన్ను ఉద్యోగం పేరుతో ఇంటికి రప్పించాను. దగ్గరుండి చూస్తే నేనేమిటో నీకు తెలుస్తుందని. అవును, బాగా తెలుసుకున్నాను. అమాయకమైన ఆడపిల్లల్ని ఇంటికి రప్పించుకొని మీ ఆస్తులు, అంతస్తులు ఎరగా వేసి వారి జీవితాలను నాశనం చేసే దుర్మార్గులు మీరు అని." పన్నాగా వేటగాని బాణానికి గాయపడి విలవిలలాడుతూ పులి చేసే ఆర్తనాదాన్ని తలపించింది అగస్త్య స్వరం. కానీ దేనిని పట్టించుకునే పరిస్థితిలో లేదు పన్నాగ. అగస్త్య పట్ల ఆమె అణువణువున నిండిపోయి ఉన్న ద్వేషం ఆమె మాటల్లో వ్యక్తమవుతోంది. మీ పైపై మెరుగులు చూసి భ్రమపడి దీపం చుట్టూ తిరిగే పురుగుల్లా కాలి మాడి మసైపోవడానికి నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. మీ నిజస్వరూపం ఏమిటో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. మీలాంటి ఉమనేసర్ని అప్పటి వరకు సహనంగా భరిస్తున్న అగస్త్య చివరిగా ఆమె అన్న మాటలతో పూర్తిగా సహనాన్ని కోల్పోయాడు. "పన్నాగా, నువ్వు నా దగ్గర ఉద్యోగం చేస్తున్నావన్న విషయం మర్చిపోకు. నేను తలుచుకుంటే ఉద్యోగంలోంచి తీసేస్తారు. అంతేగా మీలాంటి నీచుడి దగ్గర జాబ్ చేసే కంటే అడుక్కు తినడం బెటర్. ఇప్పుడే ఈ క్షణమే జాబ్‌కి రిజైన్ చేస్తున్నాను. గుడ్ బై." చేతిలో ఉన్న ఫైల్స్ గది మూలకు విసిరికొట్టి బయటకు వెళ్ళబోతుండగా ఆమె వెళ్ళడానికి వీలు లేకుండా గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు. తీవ్రంగా ఆమె వైపు చూస్తూ, "నువ్వు రిజైన్ చేసినంత మాత్రాన నేను యాక్సెప్ట్ చేస్తాననుకున్నావా? అసలు నన్ను కాదని మళ్ళీ నీకు ఎవరు జాబ్ ఇస్తారో చూస్తాను. అసలు నువ్వు నా పర్మిషన్ లేకుండా ముందు నా ఇంటి నుంచి బయటకు వెళ్తే కదా." అప్పుడు పన్నాగా ప్రపంచంలోని ద్వేషమంతా నింపుకున్నట్లు అతని వైపు విసిరిన చూపు అతని హృదయాన్ని బద్దలు చేసింది. "యూ బ్లడీ" అంటూ కొట్టడానికి ఎత్తబోయిన ఆమె చేతిని అలాగే పట్టుకుని గట్టిగా దగ్గరకు లాక్కొని ఆమె చుట్టూ చేతులు బిగించాడు అగస్త్య. ఊహించని ఈ పరిణామానికి బిత్తరపోయిన పన్నాగా అతని పట్టు నుండి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నిస్తున్న కొద్దీ తన 2 చేతులను మరింత గట్టిగా బిగిస్తూ ఆమెను హృదయానికి హత్తుకున్నాడు అగస్త్య. ఆ ఇద్దరి మధ్య చొరబడడానికి గాలి కూడా భయపడి
చీకట్లో కలిసిపోయింది. ఇక అతని నుండి తప్పించుకోవడం అసాధ్యమని ఆమెకు తెలిసిపోయింది. చాలాసేపు అలా ఇద్దరూ ఉండిపోయారు. ఒక రకమైన పారవశ్యంలో ఉన్న అగస్త్య చేతుల పట్టు సలడలగానే అతని నుండి విడిపోయి హఠాత్తుగా కుర్చీలో కూలబడి హృదయ విదారకంగా రోదించడం ప్రారంభించింది పన్నాగ. ఒక్క క్షణం అక్కడ జరుగుతున్నదేంటో అర్థం కాలేదు అగస్త్యకి. తను అనుకున్నదేంటి, జరుగుతున్నదేంటి? ఇలాంటి పరిస్థితిలో తన మనసులో ఉన్న ప్రేమను ఈ అమ్మాయికి ఎలా చెప్తే అర్థం చేసుకుంటుంది? ఒక్క క్షణం పాటు నిస్సహాయంగా, ఆవేదనగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి అతడు పూర్తిగా శాంతించాడు. ముఖంలో ప్రశాంతత నెలకొంది. పన్నాగ ఎదురుగా కూర్చొని మృదువుగా ఆమె రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈసారి ఎలాంటి తిరస్కారం చూపలేదు పన్నాగ. క్రమక్రమంగా ఆమె దుఃఖం నుంచి కాస్త కుదుటపడింది. ఆమె చుబకం పట్టుకొని తల పైకెత్తుతూ, పన్నాగా, ఏది, ఇలా చూడు, నా కళ్ళలోకి చూడు, నా మనసు నీకు తెలియట్లేదా? దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. పోను పోను నేనేంటో నీకే అర్థమవుతుంది. అపార్థాల తెరలు అన్నీ తొలగిపోయే రోజు ఒకటి తప్పకుండా వస్తుంది. అప్పుడు మన ఇద్దరిని ఎవరూ విడదీయలేరు. ఆ రోజు కోసం ఓపిగ్గా ఎదురు చూద్దాం. నా హృదయంలో నీకు ఎంత పవిత్రమైన స్థానం ఉందో తెలియట్లేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను పన్నాగా, నిన్నే ప్రేమిస్తున్నాను. ఎవరిని ప్రేమించనంతగా, నన్ను నమ్ము. కన్నీటితో చారికలు కట్టిన ఆమె బుగ్గలను మృదువుగా తుడుస్తూ అన్నాడు. మౌనంగా తల వంచుకొని కూర్చుంది పన్నాగ. లేచి మంచినీళ్ళ గ్లాస్తో వచ్చాడు అగస్త్య. ఇదిగో, ఈ మంచినీళ్ళు తాగు. గ్లాస్ తీసుకుని గటగటా తాగేసింది. సరే, బాగా లేట్ అయింది. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, పద. అతడిని అనుసరించింది పన్నాగ. కారు ఆపగానే దిగి వెళ్ళిపోబోతున్న పన్నాగతో, 2 రోజులు రెస్ట్ తీసుకో పన్నాగ, తర్వాత ఆఫీస్కి వద్దు గాని. రేపు మార్నింగ్ ఫ్లైట్కు నేను ఢిల్లీ వెళ్తున్నాను. పని పూర్తయితే 2 రోజుల్లో వస్తాను. అప్పుడు కలుద్దాం. బాయ్, టేక్ కేర్. కళ్ళు దించుకొని సరే అన్నట్లుగా తల ఆడించి మెల్లిగా ఇంటివైపు అడుగులు వేసింది పన్నాగ. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసి ఎడారిలా మారిన నా జీవితంలోకి మలయ మారుతంలా ప్రవేశించావు. బతుకు పట్ల మళ్ళీ ఆశలు చిగురించేలా చేశావు. ఒక్కసారి గనుక నాపై విశ్వాసం ఉంచి నాతో ఏటడుగులు నడిస్తే ఏ కష్టాలు, కన్నీళ్ళు నీ దరిదాపుల్లోకి కూడా రాలేనంత అపురూపంగా చూసుకుంటాను. ప్రామిస్ పన్నాగా. దూరంగా నడుచుకుంటూ వెళ్తున్న పన్నాగని చూస్తూ అనుకున్నాడు. ఆమె తన జీవితంలోంచి శాశ్వతంగా నిష్క్రమించడానికి వేయబోయే అడుగులు అవి అని తెలియని అగస్త్య. గతం తాలూకు జ్ఞాపకాల నుంచి ఒక్కసారిగా బయటపడింది పన్నాగ. కన్నీటితో తడిసిన చెక్కీలను తుడుచుకుంటూ టైం చూసింది. 4:10. ఇంతసేపు ఆలోచనల్లోనే ఉన్నానా? ఇక ఇవాల్టికి నిద్ర పట్టదు. లేచి దిండుకు చేరిగిలబడి టేబుల్ మీద ఉన్న డైరీ అందుకుంది. అందులోంచి ఫోటో బయటకు తీసింది. చిరునవ్వుతో ఉన్న అగస్త్య రూపం. నాకు ఇచ్చిన మాట ఏం చేశావు అని ప్రశ్నిస్తున్నట్లుగా తోచింది పన్నాగకి. తప్పు చేశాను అగస్త్య. జీవితంలో సరిదిద్దుకోలేనంత తప్పు చేశాను. నిన్ను చేతులారా దూరం చేసుకున్నాను. రత్నానికి రాయికి మధ్య ఉన్న తేడాను గుర్తించలేని అసమర్థురాలినయ్యాను. జీవితానికి సరిపడా శిక్షను విధించుకున్నాను. ఆ రోజు నువ్వు నన్ను అలా వదిలేసి వెళ్ళాక, నువ్వు ఢిల్లీ నుండి వచ్చేలోపే అమ్మమ్మతో సహా వైజాగ్కు షిఫ్ట్ అయ్యాను. తన నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవడమే నాకు కావాల్సింది. తర్వాత జాబ్ చేసుకుంటూ అగస్త్య జ్ఞాపకాల నుంచి దూరం అవడానికి ప్రయత్నించాను. కొన్నాళ్లకు అమ్మమ్మ హార్ట్ అటాక్తో పోయింది. ఒకరోజు వైజాగ్కి ఏదో పని మీద వచ్చిన అగస్త్య మేనమామ కుటుంబరావు అనుకోకుండా కలిశాడు. అతడు అగస్త్య గురించి చెప్పిన విషయాలతో తనకు లోకమే తలకిందులైనట్లుగా అనిపించింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయిన మేనల్లుడిని తన చేతులతో పెంచానని, చిన్నతనం నుంచి చదువులో చురుకుగా ఉంటూ ప్రతిభావంతుడైన అగస్త్య కష్టపడి అంచెలంచెలుగా పైకెదిగాడని, తను పేదరికంలో ఉన్నప్పుడు గిరిజ అనే అమ్మాయిని మనసారా ప్రేమించాడు. కానీ పేదరికాన్ని అసహించుకునే గిరిజ తిరస్కరించి ఒక కోటీశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంది. దాంతో డిప్రెషన్కి గురైన అగస్త్య మేనమామ సహాయంతో మామూలు మనిషిగా మారాడు. గిరిజ భర్త వ్యసనపరుడు కావడంతో ఆస్తంతా హారతి కర్పూరం చేసి గిరిజను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో మళ్ళీ గిరిజ అగస్త్య పంచన చేరి, నేను నిన్ను మనసారా ప్రేమించానని, తన భర్తకు విడాకులు ఇస్తానని, తనను పెళ్లి చేసుకోమని ప్రాధేయపడడం మొదలుపెట్టింది.
అగస్త్య నిరాకరించడంతో అతడు తనను తప్ప మరెవరిని చేరదీయకూడదన్న దురుద్దేశంతో అతని మీద చెడు ప్రచారం మొదలుపెట్టింది. తను ఎవరికి దగ్గర కాకుండా ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండేది. దీంతో స్వచ్ఛమైన ప్రేమ అంటూ జీవితంలో చవిచూడని అగస్త్య పెళ్లిపైపే విముఖత పెంచుకున్నాడు. చివరికి తనను చూసిన మొదటిసారే తన పైన ఇష్టాన్ని పెంచుకున్నాడు. తన పరిచయంతో మళ్ళీ తన జీవితంలో కోల్పోయిన మాధుర్యం తిరిగి వచ్చినట్లయింది. తనను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని కలలు కన్నాడు. కానీ తాను అతని ప్రేమను అనుమానించి నిరాకరించింది. దాంతో ప్రేమలో రెండవసారి ఓడిపోయిన అగస్త్య కుటుంబరావు గారి ఓదార్పుతో మామూలు మనిషి కాగలిగాడు. తన కోసం 2 సంవత్సరాలు వెతికించాడు. ప్రయోజనం లేకపోవడంతో ఎన్నో ఏళ్లుగా బావపైన ప్రేమతో పెళ్లి చేసుకోకుండా అతని కోసమే ఎదురు చూస్తున్న తన కూతురు శ్రీకరిని పెళ్లి చేసుకోమని అగస్త్యని వేడుకున్నాడు. ఆ రోజు ఆఫీస్లో తాను చూసిన పొడుగాటి అమ్మాయే శ్రీకరి. తను ప్రేమించిన వాళ్ళు దక్కకపోయినా కనీసం తనను ప్రేమించిన వాళ్ళనైనా తను అనుభవించిన బాధ పొందనీయకూడదని భావించిన అగస్త్య శ్రీకరితో పెళ్లికి ఒప్పుకున్నాడు. కుటుంబరావు గారిని కలిసిన కొన్నాళ్లకు అగస్త్య తనని కలవడానికి వచ్చాడు. తామిద్దరూ చివరిసారి కలుసుకున్న ఆ సంఘటన గుర్తుకొచ్చింది పన్నాగకి. అగస్త్య, నన్ను క్షమించగలరా? మిమ్మల్ని అనుమానించి మీ నుంచి దూరంగా పారిపోయి వచ్చి నేనేం సాధించాను? మీలాంటి అమృతమూర్తిని కోల్పోయి జీవితానికి సరిపడా వేదనను మూటకట్టుకున్నాను. అలా మాట్లాడతావేం పన్నాగా? అయినా ఆ రోజుల్లో నా మీద ఉన్న ఎన్నో గాసిప్స్ను విని ఉన్న నువ్వు అందరిలాగే రియాక్ట్ అయ్యావు. నా ఆస్తి అంతస్తులు చూసి నా ప్రపోజల్కి ఒప్పుకోకుండా నన్ను తిరస్కరించినందుకు ఒక విధంగా నాకు నీ మీద గౌరవం ఇంకా రెట్టింపయింది. ఒక మాట అడుగుతాను, చెప్తావా? నువ్వు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు పన్నాగా? మౌనంగా ఉండిపోయింది. జీవితం అనేది ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. అది ఏ కొద్దిమంది అదృష్టవంతులకో అనుకూలంగా ఉంటుంది. ఏది జరిగినా మన మంచికే అనే తత్వాన్ని అలవర్చుకున్న మనసుకు కొంతైనా స్వాంతన దొరుకుతుంది. ఆ భగవంతుడు మనిద్దరం కలిసి జీవించాలని మన నుదుటిన రాయలేదు. మన చేతుల్లో లేని విషయాలను, మనం మార్చలేని విషయాలను మనం తప్పక అంగీకరించాల్సిందే. పరిస్థితులతో రాజీ పడాల్సిందే. మనం మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు, కానీ కలిస్తే మాత్రం భర్త పిల్లలతో కలిసి సంతోషంగా కనిపించాలి. అప్పుడే నాకు ఒక అమ్మాయి జీవితాన్ని కలవరానికి గురి చేశానే అనే వ్యధ తప్పుతుంది. నేను ప్రేమించిన అమ్మాయి ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉంది అంటే నేను మనశ్శాంతిగా ఉండగలను. తొందరలోనే పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వు. కొద్దిగా సంశయించి తన ముందుకు చాచిన అగస్త్య చేతిలో చెయ్యి వేసింది పన్నాగ. గుడ్. తన 2 చేతులతో పన్నాగ చేతిని నొక్కి వదిలేస్తూ అన్నాడు అగస్త్య. అగస్త్య చేతి స్పర్శ ఇచ్చిన ధైర్యంతో తనలో అప్పటి వరకు అంతర్లీనంగా ఉన్న ఆవేదన అంతా పటాపంచలైనట్టు అనిపించింది పన్నాగకి. అమ్మగారు, కాఫీ. సుభద్ర పిలుపుతో ఒక్కసారిగా వర్తమానంలోకి వచ్చింది పన్నాగ. అరే, అప్పుడే తెల్లారిందా? లేచి విండో కర్టెన్స్ పక్కకి తొలగించింది. జనవరి నెల తాలూకు చలికాలపు చీకట్లను చీల్చుకుని లోకానికి తన వెలుగులను పంచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు భానుడు. తొందరలోనే సూర్యోదయం కాబోతుందనడానికి సూచనగా పక్షుల కిలకిల రావాలు వీణుల విందు చేస్తున్నాయి. కిటికీ గుండా వీస్తున్న పిల్లగాలులు మేనిని మృదు మధురంగా సృష్టిస్తున్నాయి. ఆ సుందర ప్రకృతి దృశ్యాలు పరోక్షంగా తనకేదో జ్ఞానోపదేశం చేస్తున్నట్లుగా తోచింది పన్నాగకు. చివరిసారిగా తాను అగస్త్యకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. వెంటనే గత 2 సంవత్సరాలుగా తన ప్రేమ కోసం తపిస్తూ తన నిర్ణయానికే వేచి చూస్తున్న విశాల్ గుర్తుకొచ్చాడు. అప్రయత్నంగా పన్నాగ పెదవులపై చిరు దరహాసం మెదిలింది. 7 అడుగులు నడవడానికి తాను విశాల్కు ఇవ్వబోతున్న గ్రీన్ సిగ్నల్కు చిహ్నంగా. ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.